ఇక నిన్నయాల కాంగ్రెస్ ప్రభుత్వం కూలబట్టినాక నేను దండం పెట్టి రేవంత్ అయ్యాక నోటికి ఓ అమ్మ అదుపు లేదంటున్నా ఏడికి వస్తే ఆడికి ఇసిరి పెడుతున్నాడు మాటలు. మరి ఏమంటుండు, అసలు ఏం జరుగుతుంది, ఏంది ఏ కథ, మళ్ళీ ఏమన్నాడు ఇందాం పరి. షా 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 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిది నోరా తాజ్మటనా? అరే రామచంద్ర ఎప్పుడు ఏం మాట్లాడుతుండో ఎక్కడ అర్థం కాకుంటుందిలా. ఇక నిన్నమోనేమో పేగులు తీసి మెడకేసుకుంటా, ముడ్డి మీద షెడ్డి లేకుండా చేస్తా, మీ కళ్ళు ఉడవీక్తా, గుడ్లు ఉడవీక్తా, అది చేస్తా ఇది చేస్తా, ఎన్ని పోవండాలు గిసవంటి పోవండాలు మాట్లాడుతుంటే సోషల్ మీడియాలో రచ్చ రచ్చ అయి పాడవుతుంటే ముఖ్యమంత్రి హోదాలో ఉండి గిసవంటి శిల్పం మాటలు మాట్లాడతాడా అని జనం అంతా కూడై కూస్తుంటే ఇక ఇప్పుడు ఒక ఛానల్లో టీవీ ఛానల్లో ఇంటర్వ్యూ అడిగితే చంద్రబాబు నాయుడు మీకు గురువు కదా, మీరు గురు శిష్యులు కదా అంటే ఎవడాడా అన్నోడు ఆయన నాకు సహచరుడు ఎవడన్నా అంటే మూతి మీద తంత చంద్రశేఖర్ గారు శిష్యుడు కోసం చంద్రబాబు నాయుడు తెలంగాణలో పోటీ పెట్టకుండా టీడీపీని విరమింపజేశారు. ఇప్పుడు గురువు గారు అక్కడ పోటీ చేస్తా ఉన్నారు. శిష్యుడు సహకారం బుర్రలేనోడు మాట్లాడేది శిష్యుడు ఎవరు గురువు ఎవరు? నేను సహచరుని అని చెప్పిన వాడు బుద్ధి లేని గాడిద కొడుకు శిష్యుడు గురువు అని మాట్లాడితే బుడ్డి మీద పెడితే అంత. ఆయన చంద్రబాబు నాయుడు గారు పార్టీ అధ్యక్షుడు. ఆయన నేను ఎమ్మెల్సీగా ఇండిపెండెంట్ గా గెలిచి నేను ఆ పార్టీలకు పోయినా, నేను సహచరుణ్ణి. ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి గుసవంటి మాటలు మాట్లాడతాడా అని ఇక ఈ నోట ఆ నోట ఒకటే గుసగుస పెట్టుకుంటున్నా. మొత్తానికైతే సీఎం రేవంత్ రెడ్డి ఊగునే నోరు జారుతున్నాడనుల్లా. మరి ఎక్కడ పోద్దో ఎందాక పోద్దో ఈ ఉద్దారకం కానీ మచ్చ మాత్రం తెచ్చుకుంటుండు అనేది జనాలు గుసగుస పెట్టుకుంటుర్రులా.